Good morning to you all. Greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Merry Christmas to you all. ఈ రోజున మన యూఈసిఎఫ్ సంఘంలో జరుగుతున్నటువంటి క్రిస్మస్ ఆరాధనకు విచ్చేసినటువంటి అనేక రాష్ట్రాల నుంచి ఈరోజు మన మధ్యకు చాలామంది వస్తున్నారు, కొంతమంది వచ్చారు కూడా. ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో క్రిస్మస్ శుభములు తెలియజేయుచున్నాను. 1997 సంవత్సరంలో లేట్ ఆల్ఫ్రెడ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో స్థాపింపబడినటువంటి మన యునైటెడ్ ఇవాంజలికల్ క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చ్ గత 28-29 సంవత్సరాలుగా న్యూజెర్సీ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక సమున్నత స్థాయిలో ఎంతోమందికి ఆదర్శదాయకంగా, స్ఫూర్తిదాయకంగా మరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి రక్షణ సువార్తని ప్రపంచ నలుమూలలకి వెళ్ళుటకు గాను ఆ దేవాది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత కొరకై నేను సదా యేసు ప్రభు వారిని కొనియాడుచున్నాను, స్తుతించుచున్నాను. మరి తండ్రి అయిన యెహోవా దేవుడు మనందరినీ తన స్వహస్తాలతో నిర్మించిన, సృజించిన ఈ సృష్టిలో ఒక మానవులుగా పుట్టినటువంటి మనందరి మీద ఆయన చూపించినటువంటి గొప్ప ప్రేమను బట్టి, తన ఉన్నతమైనటువంటి ఆశయ సాధనలో మరి ప్రపంచమంతా కూడా పాపకోపంలో మునిగిపోయి అనేక వ్యసనాలతోటి, అనేకమైనటువంటి కంప్లీట్ పాపంలో ఉన్నప్పుడు మరి తన తండ్రి సృష్టిలో తనతో పాటు ఉన్నటువంటి తన కుమారుడు, తన ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, ఆ కుమారుణ్ణి మన ప్రభువైన యేసు ప్రభువుని ఈ ప్రపంచానికి మానవ రూపంలో, తను నిర్మించినటువంటి మానవుల రూపంలో మరి పంపించి ప్రపంచము యొక్క విమోచన కోసము, పాప క్షమాపణ కొరకు బలియాగముగా తన కుమారుణ్ణి ఈ ప్రపంచానికి ఒక గొప్ప బహుమతిగా మన తండ్రి అయిన యెహోవా దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి గొప్ప భాగ్యము. దాదాపు 2000 సంవత్సరాల క్రితము మరి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. మరి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఇలాగా రాసి ఉంది: దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. For God so loved the world that he gave his only begotten Son, that whoever believes in him should not perish but have eternal life. మరి తండ్రి తన ప్రేమను వెల్లడి చేయటానికి, మన పాప విమోచన కోసము, మనమందరము కూడా మరి మనము మరణించిన తరువాత
ఎత్తబడి సజీవులుగా దేవుని చెంత మరి ఈటర్నల్ లైఫ్లో పాలిభాగస్థులు అవటం కోసము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చారు. వారు మరి ఒకసారి కూడా రాబోచున్నారు. మరి రెండవ రాకడ కోసము మనందరము కూడా ఆయత్తపడాలి, సిద్ధపడాలి. మరి మనము ఏమైతే కొన్ని వ్యసనాలను కానీ కొన్ని దురలవాట్లను కానీ వదిలేసుకొని యేసు వైపు చూస్తూ ప్రభువారు చూపించినటువంటి ప్రేమ సామ్రాజ్యంలో మన పాపాల నుంచి బయటకు వచ్చి మనము కూడా సిద్ధపాటుతోటి ముందుకు వెళ్ళవలసిన సమయము ఆసన్నమైంది. మన ప్రియులు ఎంతోమంది కూడా ఈ శుభదినాన్ని చూడలేకపోయారు. కాకపోతే దేవుడు మనకి ఒక ప్రత్యేక దినాన్ని ఈ రోజున మనందరికీ అనుగ్రహించాడు. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా మనము క్రైస్తవులుగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గాస్పల్ సందేశాన్ని, శుభవర్తమానాన్ని ప్రపంచం నలుమూలలకి తీసుకొని వెళ్దాము. ఈ రోజున మతతత్వంతో ఎంతోమంది మరి విధ్వంసం సృష్టిస్తున్నారు. క్రైస్తవులుగా మనము శాంతిని కోరుకుంటున్నాము. ఆ యొక్క శాంతి సందేశాన్ని దేవుడు చూపించినటువంటి ఒక స్వచ్ఛమైన, నిర్మలమైన ప్రేమ సామ్రాజ్యాన్ని నిర్మించడానికి మనందరం కూడా ముందుకు వెళ్దాము. ఈ రోజున మరి మన పాస్టర్ గారు రెవరెండ్ డాక్టర్ డేవిడ్ రవీంద్ర గారు క్రిస్మస్ సందేశాన్ని అందిస్తున్నారు. ప్రవీణ్ ఎద్దు ఫ్యామిలీ వారు క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ చేస్తూ ఉన్నారు. మన వర్షిప్ లీడర్ సుధాకర్ చిల్కా అన్న ఆధ్వర్యంలో మన సంగీత బృందము మరి మంచి సంగీతాన్ని మన క్వైర్ బృందము బృందగానాలతోటి, అలాగనే మన బులెటిన్ చూస్తే చాలామంది కూడా చాలా ప్రదేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి కూడా వారు మన సర్వీస్లో పాటల ద్వారా, బైబిల్ రీడింగ్స్ ద్వారా మరి మనందరికీ ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని ఇవ్వబోతా ఉన్నారు. వి రియల్లీ థ్యాంక్ అండ్ ప్రైజ్ గాడ్ ఫర్ బ్రదర్ జోసెఫ్ శ్రీగిరి గారు, సిస్టర్ సునీల ఫర్ హెల్పింగ్ అస్ ఇన్ మ్యూజిక్ ఫర్ మెనీ ఇయర్స్. సో సుధాకర్ అన్న known worldwide for his commitment and dedication and his service to the church community. So we really praise God for Sudhakar Anna also. As we light these candles today, we thank God for hope He gives us, for the peace He bestows, for the joy He pours into our hearts, and for the love that redeems us and shows us the way. We thank God for His gift of Jesus. We thank Him that through Jesus Christ, His light has come into the world and made it possible for us to see, and in seeing to rejoice. His truth, His love, His very self transforms all who receive Him.
Bethlehem of Ephrathah, who are one of the little clans of Judah. From you shall come forth for me one who is to rule in Israel, whose origin is from of old, from ancient days. Therefore he shall give them up until the time when she who is in the labor has brought forth. When the rest of this kindred shall return to the people of Israel, and he shall stand and feed his flock in the strength of the Lord, in the majesty of the name of the Lord, one Lord his God, and they shall live secure, for now he shall be great to the ends of the earth, and he shall be the one of peace. For us a child is born, to us a son is given, and the government will be on his shoulders, and he will be called Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. Oh, sing unto the Lord a new song, for he hath done marvelous things. His right hand and his holy arm hath gotten him the victory. Let the same mind be in you that was in Christ Jesus, who, though he was in the form of God, did not regard equality with God as something to be exploited, but emptied himself, taking the form of a slave, being born in human likeness, and being found in human form, he humbled himself and became obedient to the point of death, even death on a cross. సర్వోన్నతమైన స్థలములయందు దేవునికి మహిమా, భూమి మీద తనకిస్తులకు సమాధానము. సర్వోన్నతమైన స్థలములయందు దేవునికి మహిమా, భూమి మీద తనకిస్తులకు సమాధానము. ఉల్లాసమే ఉత్సాహమే క్రీస్తుని జననము. ఓహో ఉల్లాసమే ఉత్సాహమే క్రీస్తుని జననము. సిలువలో ప్రాణం పెట్టరనా, మరణము గెలిచి లేచరనా. సిలువలో ప్రాణం పెట్టరనా, మరణము గెలిచి లేచరనా. మహిమ ప్రభు మృత్యుంజయుడు జయించెను, జయించెను. మహిమ ప్రభు మృత్యుంజయుడు జయించెను, జయించెను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా, లేరన్నా. యేసే అదైవం చూడన్నా, చూడన్నా. యేసే ఆ దైవం చూడన్నా. మానవుల రక్షణకై బాలుడై
యెరూషలేమందు నీతిపరుడును ప్రభువునందు భక్తిపరుడైయుండి ఇశ్రాయేలు ఆదరణకై కనిపెట్టువాడు ప్రభువు యొక్క క్రీస్తును చూడకమునుకు మరణము చూడనివాడు లేనివాడు పరిశుద్ధాత్మవశుడై దేవాలయమునకు వచ్చును సమూయేలు
ఆకాశాన ఆనందాలే పలికెను నీరేలో యేసే పుట్టాడని ఊరువారా పొంగిపోయే నీడే ఓ సంబరం మెరిసే తారాలే చూపి చేసే ఆనందరం పూజించండి పసిబాలుని మారాజు నీవేనని మారాజు నీవేనని రాజాదిరాజుగా లోకన జ్యోతిగా పుట్టెను నా యేసయ్య కనులారా చూడగా రండి వేడగా వచ్చాను నా మెస్సయ్య. As I said at the beginning, from various backgrounds, various stages of life. Some of you are very, very young, getting started. Some of you are in your maybe teen years or college years. Maybe some of you are just married. And some of you are probably into a career situation right now. Or maybe some of you are retired and you think, it's all done, it's over. God is not done yet. Regardless of how old you are, or how young you are, how old you are, God is not done yet until He fulfills His purpose and His plan for your life.